Ponna Prabhakar down. 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 Ra Gaudi garu rendi. Ponna Prabhakar Gaudi garu rendi mere kadiki. Rendi gate daggara rendi maatladam rendi police security pakkana petti rendi dammunte maatladandi ikkada. Ponnam down. Ponnam down. ఓ పొన్నం దొర గారు రండి పొన్నం గారు రండి కాదు కార్ దిగుతలేదండి ఆయన ఎవరైనా కార్ దిగుతలేడు ఆయన ఏంటి నిన్నదాకా నాతో రూమ్లలో ఉన్నాడు నా రూమ్లలో ఉన్నాడు నిన్నదాకా కార్ దిగడానికి ఏంటినా మనుషులను చంపుకున్న కార్మికులు 40 రోజులకి నోటీస్ ఏం పీకిండ్రు వీళ్ళు ఇలా ఏం పీకిండ్రు ఏం జర్నీ చేసిండ్రు ఏం జర్నీ చేశారు అరే పున్న ప్రభాకర్ రారా నాతో మాట్లాడుతున్నారు అరే పొలం అరే రారాబాయ్ పొన్నం గారు రారాయిటు అరే రారాబాయ్ పొన్నం అరే ఈ అమ్మ లోఫర్ గా బీసీ అని చెప్పుకుంటా లోఫర్ నా కొడుకులు అంతా ఇలా బీసీల శత్రులు అయిపోయారు అరే పొన్నం తూ ఇయ్యారని బతుకు అరే నీ బతికిదా పొన్నం ప్రభాకర్ తూ అరే మాట్లాడానికి దమ్ములేదారా మీకు సిటీ వేసుకొని నువ్వు తెచ్చుకున్నారా పవర్ లోఫర్ గా ఇదారా మీ బతుకున్నారా చెప్పట ఈ రోజు దాన్ని ప్రైవేటైజేషన్ చేయాలని ఈ రోజు ఒక మర్డర్ శంకర్ గౌడ్ నీట్ గా ఈ రోజు చంపేసారు. ఈ రోజు శంకర్ గౌడ్ ఎందుకు చచ్చిపోయారు, దేనికోసం చచ్చిపోయారు, ఎవరు చేస్తే చచ్చిపోయారు. ఈ రోజు ఆర్టీసీని వైండ్ అప్ చేసి మేయా కృష్ణారెడ్డికి ఇచ్చే ప్రయత్నం చేస్తుండ్రు. మనం ట్రాప్ చేసి నన్ను అర్థమైన తర్వాత ఈ రోజు చేసిండ్రు. ఈ రోజు ఒక దొంగ వచ్చి కనీసం చర్చలు జరిపాడు. అబ్బాయినా ఉన్న ప్రకారం మాట్లాడానికి కూడా ఇది నీట్ మర్డర్. ఈ రోజు కోల్డ్ బ్లడ్ అండ్ మర్డర్ ఈ రోజు చేసిండ్రు. నిజంగా చాలా బాధాకరమైన రోజు. ఈ రోజు లింగారెడ్డి అనే ఆయన ఆత్మహత్యయత్నం చేయకుండా ఈ రోజు శంకర్ గౌడ్ అంటే ఆత్మహత్య చేయకుండా రేపు పొద్దుగాల ఆర్టీసీని ఎంఓయూ చేసేటోళ్ళు అది మొత్తం మేయా కృష్ణారెడ్డికి అప్పజోళ్ళు. ఇది వరకు తెలంగాణ రాకముందు ఆంధ్రలో దోచుకుంటున్నారు. దోచుకున్న కాదు ఈ రోజు దోచిపెట్టే పరిస్థితి వచ్చింది. దోచిపెట్టి పరిస్థితి ఈ రోజు వచ్చింది. దోచి వాళ్ళ పెట్టుకున్న పరిస్థితి ఈ రోజు వచ్చింది. ఎందుకు ఇక్కడ వరకు తీసుకురావాలి, ఎందుకు ఆత్మహత్యలు ఇంకా మేము తెచ్చుకోవాలి, మా తెలంగాణ మేమెందుకు తెచ్చుకోవాలి, మా ఆత్మగౌరవ తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి, మేము పోరాడి తెచ్చుకున్న తెలంగాణ మేమేం తెచ్చుకోవాలి. ఆల్రెడీ 1200 మంది విద్యార్థులు చచ్చిపోయారు. 36 మంది ఆర్టీసీ కార్మికులు తెలంగాణ ఉద్యమంలో చచ్చిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఇవాళకి ఎందుకు అది కొనసాగాలి. ఈ రోజు ఇంత అప్రజాస్వామ్య చర్య ఒక ప్రైవేట్ హాస్పిటల్ దగ్గర కూడా ఈ రోజు పోలీస్ సెక్యూరిటీ పెట్టి మంత్రి అనేటారే పైన రూమ్మెంట్ పై నా దోస్తు నాతో మాట్లాడడానికి ఏమున్నది, ఏం జరిగిందని చెప్పొచ్చు కదా. ఈ రోజు పొన్నం ప్రభాకర్ గౌడ్ హోంమంత్రి ఉన్నాక శంకర్ గౌడ్ ఆత్మహత్య చేసుకున్నట్టే ఇంతకంటే దరిద్రం ఏమున్నది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఉన్న తర్వాత లింగారెడ్డి గారు ఆత్మహత్య యత్నం చేసుకున్నది ఇంతకంటే దరిద్రం ఏమున్నది. ఈ రోజు మనం కులాల పేరు పెట్టుకుంటాం, మతాల పేరు తెచ్చుకుంటాం. ఈ రోజు మనుషులు మానవత్వం చచ్చిపోతే, ఒక సంస్థ బతికించుకున్న చచ్చిపోతే ఈ రోజు వాళ్ళ మత సంస్థను కాపాడుకునే ప్రయత్నంలో వాళ్ళు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పరిస్థితి తీసుకొచ్చిన వారు ఎవరు? వాళ్ళు ఇవి పూర్తిగా మర్డర్స్. ఇవి ప్రభుత్వం ఒక మర్డర్స్. 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోయినారు. వాళ్ళు మర్డర్స్. ఈ రోజు అత్యధికంగా చచ్చిపోయిన వాళ్ళు పోలీసులు 35 మంది చచ్చిపోయినారు. అది అత్యధిక మర్డర్స్. ఇవ్వాలి అవన్నీ ప్రభుత్వం మర్డర్సే. ఈరోజు అత్యధిక మరణించిన టీచర్లు దాదాపు 40 మంది చనిపోయిన మాట్లాడేటోళ్ళు లేరు. ఓవరాల్ గా నా దగ్గర లెక్క ప్రకారం 91 మంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చచ్చిపోతే మాట్లాడేటోళ్ళు దీనికోసమనే తెలంగాణ తెచ్చుకుంది. 1200 మంది చచ్చిపోయింది దీనికోసమా? శ్రీకాంతాచారి చనిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా ఉవ్వెత్తున ఎత్తిండ్రో ఈరోజు శంకర్ గౌడ్ గారి మరణం తర్వాత ఈ తెలంగాణలో ఇప్పటికైనా తెలంగాణ సమాజమా మేలుకో, తెలంగాణ సమాజమా కళ్ళు మూసుకో, లేకుంటే తెలంగాణ సంస్థలు అమ్ముకుంటారు. ఈరోజు ప్రైవేట్ పరం చేసుకుంటారు. మనం ఆందోళన దోచుకపోతున్నాం, మనం నిలగొట్టాం. దోచుకుపోయే అవసరం వాళ్ళే లేదు. వాళ్ళ మధ్య బ్రహ్మాండంగా ఉండరు. ఈ రోజు మనం తీసుకుపోయి దోచిపెడుతున్న ప్రభుత్వం దోచిపెడతా ఉండు తెలంగాణకు. తెలంగాణ వనరులను, తెలంగాణ డబ్బులను, తెలంగాణ విద్యాలయాలను, తెలంగాణ ప్రతి శాఖను ఈరోజు అమ్ముతున్నట్టు పరిస్థితి. కాబట్టి ఈరోజు తెలంగాణ ప్రజలారా మీరు అప్రమత్తం కాకుంటే, కళ్ళు తెరవకుంటే, మరొక ఉద్యమం చేపట్టకుంటే మన ఖచ్చితంగా వచ్చే రోజుల్లో మనం ఇంకా కొంతమంది శంకర్ గౌడ్ చూడాల్సి వస్తాం. శంకర్ గౌడ్ అమర్ హై, శంకర్ గౌడ్ అమర్ హై, శంకర్ గౌడ్ అమర్ హై.